ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ 5వ రోజుకు చేరుకుంది. గేట్లకు అడ్డంగా చిక్కుకున్న భారీ ఐరన్ బోట్లను తీసే ప్రక్రియలో కాస్త పురోగతి కనిపిస్తోంది. తొలగింపు ప్రాసెస్ లో 2 ప్రత్యేక టీంలు పాల్గొంటున్నాయి. వైజాగ్ నుంచి వచ్చిన స్కూబా టీం, కాకినాడ నుంచి వచ్చిన అబ్బులు టీం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఇవాళ ఒక పడవనైనా బయటకు లాగాలని చూస్తున్నారు. ఓవైపు కటింగ్ చేస్తూ మరోవైపు బయటకు లాగేందుకు యత్నిస్తున్నారు. వీటిని తొలగించే పనులకు ఈ నెల 10న శ్రీకారం చుట్టారు. తొలి ప్రయత్నంగా 50 టన్నుల చొప్పున ఎత్తే 2 క్రేన్లతో వాటిని పైకి లాగడానికి ప్రయత్నించారు. 3 పడవలు కలిపి 120 టన్నులకు పైగా బరువు ఉండడంతో అది సాధ్యపడలేదు. విశాఖ నుంచి సిలయన్ అనే సంస్థ తరఫున స్కూబా డ్రైవర్లను తీసుకువచ్చారు. ఈ బృందం నీటిలోకి దిగి గ్యాస్ కట్టర్ ద్వారా కత్తిరించి పడవలను 2 ముక్కలు చేయాలని ప్రయత్నించింది. దాదాపు 12 మీటర్ల వరకు పైభాగంలో కత్తిరించారు. ఇనుప పడవకు పటిష్టమైన ఇనుముతో 3 లేయర్లుగా అడుగు భాగాన్ని ఏర్పాటు చేశారు. ఒక స్కూబా డ్రైవర్ గంటన్నర మాత్రమే నీటిలో మునిగి ఉండగలరు. అడుగు భాగాన్ని కత్తిరించడానికి ఎన్ని గంటలైనా సరిపోవడం లేదు. దీంతో 2వ ప్రణాళిక ఫెయిల్ అయింది. 3వ ప్రయత్నంగా కాకినాడ నుంచి పడవలను తొలగించే నిపుణుల బృందాన్ని పిలిపించారు. అబ్బులు నేతృత్వంలో 14 మంది బృందం నిన్న ప్రకాశం బ్యారేజ్ కు చేరుకుంది. నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 టీంలు కలిసి పనిచేయడంతో వ్యూహం ఫలిస్తోంది. కట్టింగ్ అయిన పడవను లాగే కొద్దీ నీటిలోకి వెళ్తుంది. దీంతో ఇవాళ ఒక పడవనైనా బయటకు తీయాలని చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డుపడ్డాయో పడవలను తీసేందుకు కూడా ఇవాళ 5వ రోజుకు చేరుకుంది. అసలు ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది మల్లికార్జున్? అలాగే ఇవాళ ఏం చేయబోతున్నారు? ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి మల్లికార్జున్? ప్రసన్న 5వ రోజు కూడా ఈరోజు పడవల తొలగింపు ప్రక్రియ అయితే ప్రారంభమవడం జరిగింది. ఏదైతే పడవలకు సంబంధించి కూడా చాలా కష్టతరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆ పడవ అనేది హెవీ పడవ అనేది అది చాలా మెటీరియల్ కూడా చాలా థిక్నెస్గా ఉన్న మెటీరియల్ కూడా వాడినట్టు కూడా గతంలో తెలుస్తూ ఉంది. అది దాదాపుగా కూడా 40 నుంచి 60 టన్నులు వెయిట్ ఉంటుంది. అందులో కూడా ఆ రేక్స్ అనేవి కట్ చేయాల్సిన పరిస్థితి చాలా డబల్ పని వర్క్ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం యూ షేప్లో ఉన్న ఈ పడవ ఏదైతే ఉందో అది దాదాపుగా కూడా 9 మీటర్లు లెంత్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. దాన్ని 4 సార్లు కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నారు. కటింగ్ అనేది ఒక భాగం నుంచి సెంటర్లోంచి కటింగ్ మొదలు పెడితే మళ్ళీ ఒక అరడుగు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంటనే అదే పక్కన కట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. 2 లేయర్స్ అనేవి బలంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎంఎస్ ప్లేయర్స్ గతంలో పాత ఐరన్ ఎంఎస్ ప్లేయర్స్ వాడినట్టు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని కట్ చేయడానికి, ఎందుకంటే బయట కట్ చేయడానికి వాటర్ కట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. నిన్న దాదాపు కూడా 90% ఈ పడవను కూడా కట్ చేయడం జరిగింది. దీన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు 2 టీంలు ప్రధానంగా పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న స్కూబా టీం, ఇది వైజాగ్ నుంచి వచ్చిన టీము అండర్ వాటర్ లోపలికి వెళ్ళి కూడా ఇవి వెల్డింగ్ మిషన్ సహాయంతో కట్ చేసే పరిస్థితిని వీళ్ళు లోపల అండర్ వాటర్లో కూడా చేసే పరిస్థితి. దీంతో పాటు మరొక టీము అబ్బుల్ టీము మరొక టీం రావడం జరిగింది కాకినాడ నుంచి. అది పడవను ఇటు సైడ్ నుంచి అటు లోపలకు, అంటే ప్రకాశం బ్యారేజ్కి ముందు భాగానికి అటు సైడ్కి మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ దుర్గా ఘాట్ దగ్గర ప్రొక్లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఐరన్ రోప్ని అక్కడి నుంచి ఇక్కడకు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఉదయం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐరన్తో సహాయంతో దాదాపుగా 120 టన్నుల వెయిట్ను కూడా లాగేందుకు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న ఇదే కట్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం 4 దాటిన తర్వాత దీన్ని లాగే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. లాగిన తర్వాత కొంత 6 అడుగుల మేర ఇప్పుడు మనకి పడవ ఏదైతే నెలలో కనిపిస్తూ ఉందో కట్ చేసిన పడవ ముందు భాగం ఆ పడవను కొంత లాగే ప్రయత్నం అయితే చేశారు. 6 అడుగుల ముందుకు అటు సైడ్ కొంచెం వచ్చిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత రెండోసారి కట్ చేసి లాకులు వేసిన తర్వాత మరోసారి ప్రయత్నం రెండోసారి చేసిన తర్వాత మరోసారి అది లోపలికి, అంటే నిన్నటి వరకు పడవ అనేది
చాలా పైకి కనపడిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇది కట్ చేసి లాగిన తర్వాత ముందుకు లాగిన తర్వాత అది నీళ్ళలోకి లాగే కొంది నీళ్ళలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చీకటంతా అయిపోయింది కాబట్టి తర్వాత ఈరోజు మళ్ళీ ఉదయం నుంచి వీళ్ళు వర్క్స్ అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సేమ్ ఇదే పొజిషన్లో ఈరోజు కూడా వర్క్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కటింగ్ అనేది చాలా వరకు అంటే 90% కటింగ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని బయటికి తీసే ప్రొసీజర్ అయితే ఇవాళ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఈరోజు పూర్తిగా దాన్ని బయట తీసిన తర్వాత మిగిలిన ఏదైతే 2 పడవలు ఉన్నాయో వాటిని కూడా లాగేందుకు ప్రయత్నాలు అయితే ఈరోజు చేయబోతా ఉన్నారు. సత్తా రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.